వచ్చాయి. ద జాయస్ పాత్ అనే పుస్తకంలో మొట్టమొదటి భాగం, ఇది 2 పార్ట్స్, మొదటి భాగం చివరకు వచ్చేస్తూ ఉన్నాం. మొదటి నుండి చూస్తే ఒక్కసారి వెనక్కి వెడితే వీళ్ళు అంటే బాబాతో కూడి ఈ స్త్రీ మండలి వారందరూ కూడా చేసే ప్రయాణాలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 1938వ సంవత్సరం నుండి ఈ ప్రయాణాలు ప్రారంభమైనట్లుగా కనిపిస్తాయి. ఆ సమయంలో అంతకుముందు కూడా వీళ్ళు కొంచెం మైసూర్ వెళ్ళారు, అలాగే కేన్స్ అనే ఇటలీ మొదలైనటువంటి దేశాలు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఒకే తీరులో అందరినీ, మొత్తం స్త్రీ మండలి వారందరినీ కూడా, స్త్రీలందరినీ కూడా తీసుకుని బాబా వెళ్ళినటువంటి పర్యటనలన్నీ కూడా చూస్తే అవే బ్లూ బస్ పర్యటనలుగా మనం చదువుకున్నాం. 1938 సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభమైనటువంటి ఈ బ్లూ బస్ పర్యటనలు 1942 వరకు సాగాయి. ఆ తర్వాత కూడా వీళ్ళు పర్యటనలు ఆపలేదు. బాబా అంటే అంతకు ముందులాగా బ్లూ బస్ పర్యటనల్లో బ్లూ బస్లో అందరినీ ఎక్కించేవారు. సుమారు అసలు నిజానికి అది 20 మంది పట్టేటటువంటి బస్సు, చిన్న బస్సు. కానీ స్త్రీ మండలి వాళ్ళందరినీ ఎక్కించడంతో అది అంటే అక్కడ అప్పటికప్పుడు వచ్చినటువంటి స్త్రీలు, పిల్లలు వీళ్ళందరితో కలిసి సుమారు 40 మంది కూడా ప్రయాణం చేస్తూ ఉండేవారు. కానీ తర్వాతి సంవత్సరాలు చూస్తే బ్లూ బస్ పర్యటన ముగిసింది. అంటే బ్లూ బస్ కూడా అది పూర్తిగా బాబాకు వినియోగమై బాబా కార్యక్రమంలో దాని వంతు పాత్ర అది నిర్వహించి మూలపడింది. దానికి గుడ్ బై చెప్పేశారు. అయినా కూడా ఈ పర్యటనలు సాగిస్తూనే ఉన్నారు బాబా. అక్కడ తేడా ఏమిటి అంటే ఈ పర్యటనల్లో బాబా కొద్ది మంది స్త్రీలను మాత్రమే తీసుకువెళ్ళసాగారు. అలా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారుతూ ఈ బ్లూ బస్ టూర్స్ తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు బాబాతో పాటు మెహ్రా, మణి, మెహ్రూ, అప్పుడప్పుడు మరికొందరు అనేక ప్రదేశాల్లో పర్యటించారు. 1943-44లో వాళ్ళు మెహ్రాబాద్లో 1 నెల, మహాబలేశ్వర్లో 2 నెలలు, పంచగనిలో 2 నెలలు, అలాగే మెహ్రాబాద్లో మళ్ళీ 1 నెల, తర్వాత లాహోర్ వెళ్ళి అక్కడ 5 నెలలు ఉన్నారు. తిరిగి మెహ్రాబాద్ వచ్చారు, 2 నెలలు ఉన్నారు. అలాగే 1940 సంవత్సరంలో ఔరంగాబాద్లో 2 నెలలు ఉన్నారు, మెహ్రాజాద్లో 3 నెలలు ఉన్నారు, రాయ్పూర్లో 1 నెల, కాశ్మీర్లో 1 నెల, ఔరంగాబాద్లో 2 నెలలు, మెహ్రాజాద్లో 2 నెలలు. అప్పటికి మెహ్రాజాద్ ప్రారంభమైపోయింది ఆ దశ. అలాగే 45-46లో కూడా హైదరాబాదు, పసర్ని, మహాబలేశ్వర్, సతారా, బొంబాయి, మెహ్రాబాదు ఇలా అప్పుడప్పుడు అటు ఇటు వెడుతూనే వస్తూనే ఉండేవారు. ఆ సమయంలో బాబాతో చాలా కాలం స్త్రీలు కూడా డెహ్రాడూన్లో ఉన్నారు. హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్నటువంటి సిమ్లా, కులు ఈ ప్రదేశాలు కూడా పర్యటించారు. నిజానికి ఈ లిస్టు చూస్తే మనకి ఒకటి అర్థమవుతుంది. ఏమిటి, వీళ్ళు ఎప్పుడూ కూడా బాబాతో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ప్యాక్ చేసుకోవడము, అన్ప్యాక్ చేసుకోవడము. ఒక ప్రదేశానికి అంటే ఎన్ని రోజులు ఉంటారో తెలీదు, ఎన్ని రోజుల్లో అక్కడ నుండి బయలుదేరుతారో వాళ్ళకి తెలిసేది కాదు. బాబా ఎప్పుడూ ప్రయాణికులు అంటే ప్రణాళికలు మారుస్తూనే ఉండేవారు, అలాగే ప్రయాణాలు కూడా మారుస్తూనే ఉండేవారు. అలా చాలా కాలం ఎక్కడా ఉండకపోయినప్పుడు వాళ్ళు ఏం సర్దుకోవాలో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. అలా అని కొన్ని ప్రధానమైనటువంటి వస్తువులు సర్దుకోకుండా ఉండలేరు. ఇలా ఏం తీసుకువెళ్లారో తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని అంటే వాళ్ళకి పర్సనల్ వస్తువుల్ని తప్పనిసరిగా వాళ్ళు తీసుకెళ్తూ ఉండేవారు. మనీ విషయానికి వస్తే
తన పర్సనల్ ఐటమ్స్తో పాటు బట్టలు, టైప్ రైటరు ఎప్పుడు అంటే బాబా ఏ సందేశం ఇచ్చి టైప్ చేయమంటారో తెలియదు, దానికోసం సిద్ధంగా ఉండేదామె. అలాగే కొన్ని పేపర్సు, పెన్సిల్సు, కుట్టు పని వస్తువులు. ఎందుకు అంటే మణి తన దుస్తుల్ని తానే చేత్తో కుట్టుకునేది. కానీ అందరూ ఒకరికొకరు సహాయం కూడా చేస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళు స్వెట్టర్స్ కూడా వాళ్ళకి వాళ్ళే అల్లుకునేవారు. అందుకని వాళ్ళు ఊలు, నీడిల్స్ కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళేవారు. అలాగే వాళ్ళతో పాటు పెంపుడు జంతువులు కూడా ప్రయాణం చేస్తూ ఉండేవి. మిట్టు అనేటటువంటి చిలక, కుక్క పిల్లలు, వీళ్ళు అంటే వాటికి అవసరమైనటువంటి వస్తువుల్ని కూడా వీళ్ళు సర్దుకునేవారు. 1947లో గోహెర్ వచ్చి శాశ్వతంగా బాబాతో ఉండడానికి ఆశ్రమంలో చేరింది. అప్పటి వరకు మణి తన మందుల్ని కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళేది. గోహెర్ వచ్చి మణి మందుల గురించి అడిగింది. అప్పటికి ఆమె డాక్టర్ పూర్తి చేసింది. డాక్టర్ కోర్స్ పూర్తి చేసి బాబాతో ఉండడానికి వచ్చింది. తర్వాత ఆమె తను జీవించి ఉన్నంత కాలము బాబాకు అనేక మందికి సేవ చేసింది. ముఖ్యంగా బాబా సేవలోనే జీవితాన్ని గడిపినటువంటి స్త్రీ గోహెర్. ఆమె రాగానే మణి మందుల గురించి అడిగిందట. ఏం మందులు వాడుతుంది ఆవిడ అని. నిజానికి బాబా మస్తులు పర్యటనల్లో వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒక మందులు తీసుకొచ్చేవారు. కొత్త కొత్త ట్రీట్మెంట్లు తెలుసుకుని వచ్చేవారు. అలాగే మణికి ఇవి వాడు, ఇది వాడు, ఇలా వాడు అంటూ ఆ ట్రీట్మెంట్ గురించి చెప్తూ ఉండేవారు. అన్నీ ఆయనే ప్రిస్క్రైబ్ చేసేవారు. వెళ్ళిన చోటల్లా కొత్త కొత్త చికిత్సలు తెలుసుకుని వస్తూ ఉండేవారు. ఆమె వాడినటువంటి వస్తువులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటి అంటే ఆర్సెనిక్. అది నిజానికి అది ఒక మూలకము. అది చాలా పాయిజనస్, అంటే చాలా విషం, పూర్తి విషం. నిజానికి కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఆర్సెనిక్ అనేది దాని రుచి ఎవరూ చూడలేదట. శాస్త్రజ్ఞులు ఆ రోజుల్లో పూర్వం శాస్త్రజ్ఞులు ఈ మూలకాలు, ఈ లోహాలు వీటన్నిటినీ కూడా పీరియాడిక్ టేబుల్ అని వాళ్ళు వరుసగా వాటి యొక్క లక్షణాలని బట్టి అవి ఒక టేబుల్లో అమర్చారు. అందులో ఈ ఆర్సెనిక్ కూడా ఒకటి. కానీ ఆర్సెనిక్ అనేది ఎవరు టేస్ట్ చూడలేకపోయేవారు. ఎందుకంటే అంతటి విషపూరితం. అది నాలిక మీద వేసుకోగానే వెంటనే ఆ క్షణంలోనే మరణిస్తారు. శాస్త్రజ్ఞులు కొంతమంది వాళ్ళ జీవితాల్ని బలి చేసుకుని కూడా ఇలా దాని యొక్క గుణం కనిపెడదామనుకున్నారు, కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు చివరికి. ఈ ఆర్సెనిక్ అనేది హోమియోలో కూడా వాడతారు. ఆ హోమియోలో అది చాలా డైల్యూట్ చేసి దాన్ని వాడతారు. కాబట్టి అది మనకి హామ్ చేయదు. ఈ విషపూరితమైనటువంటి ఆర్సెనిక్ లాంటి మందులు కూడా మణి వాడేది. ఇది నిజంగా విషం కదా అని గోహెర్ ఆలోచించి మరి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చాయా అని మణిని అడుగుతుంది. ఆమె రాగానే లేదు అని చెప్పింది మణి. మరి కొన్నిసార్లు అటువంటి తీవ్రమైనటువంటి చికిత్సలు చేసేదానివా అని అడిగినప్పుడు నిజమే, చాలా తీవ్రమైనటువంటి మందులు వాడేదాన్ని, అంతేకాక పిల్స్ మాత్రలు కూడా వాడేదాన్ని. బాబా కూడా బాబా చెప్పినటువంటి మందులు ఆమె వాడుతోందా లేదా అని కూడా వెనకాతల ఉండి పరిశీలించేవారు. గోహెర్ తర్వాతి రోజుల్లో ఆమెకు చికిత్స చేస్తుండగా బాబా వెనకాతలే ఉండి చూసేవారు. బాబా ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్స్నే గోహెర్ మణికి ఇస్తూ ఉండేదట. అలాగే ఆవిడికి క్రాంప్స్ వచ్చేవి.
ఆ క్రామ్స్ కూడా గోహెర్ మందిచ్చేది. ఏదో పెయిన్ కిల్లర్స్ లాంటివి. కానీ ఏమీ తగ్గేది కాదు. వాంతులు, వికారము బాగా ఉండేవిట. తినలేకపోయేది. మ ముఖ్యంగా బ్లూ బస్ టూర్స్‌లో మరి బ్లూ బస్ టూర్స్ గురించి మనం చదువుకున్నాం. కానీ ఆనందంగా వాళ్ళు వెళ్లారు. బాబాతో ప్రయాణం చేశారు. అలాగే బాబా ఏం చెప్తే అంటే బ్లూ బస్ దిగొద్దు అంటే దిగకుండా అలాగే కూర్చునేవారు ఎంతసేపైనా. అప్పుడు దిగమని బాబా ఆదేశిస్తే తప్ప వాళ్ళు దాంట్లోంచి దిగేవారు కాదు. అలా వాళ్ళు అనేక ప్రయాణాలు చేశారు. ఎంతో దూరం దూరం ప్రయాణాలు కూడా చేసేవారు. కానీ వాళ్ళు ఆనందంగా బాబాతో పాటు వెంట వెళ్లారు అనే విషయాలే మనకు తెలుసు కానీ, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు బాబాతో ప్రయాణించారో ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకి తెలుస్తోంది. ఈమెకు అంటే మణికి ఈ వికారము, వాంతులు ఇవన్నీ కూడా బ్లూ బస్ టూర్స్‌లో కూడా చాలా విపరీతంగా బాధపడేది. మెహరాబాద్ తొలి రోజుల్లో అక్కడ పగలు పడుకోకూడదు అనే నియమం ఉండేది. పని లేకుండా ఉన్న సమయంలో ఆమె పడుకోకూడదు కాబట్టి, ఆ బాధ వచ్చినప్పుడు తన బెడ్ మీద కూర్చుని దోమతెర కర్రకు జారబడి కాసేపు విశ్రాంతి తీసుకునేదట. మణి ఏం చెప్తుంది అంటే, లైఫ్ విత్ బాబా వాజ్ ఫన్ బట్ ఇట్ వాజ్ నో జోక్ అని. అంటే బాబాతో జీవితం అనేది చాలా హాయి గొలిపేదే. కానీ అది తమాషా మాత్రం కాదు అని చెప్పేది. 1940 దశకంలో అంటే ఈ మధ్య సంవత్సరాల్లో మనం ఇందాక చెప్పుకుంటూ ఉన్నాం. మెహ్రా, మణి, మెహ్రూ బాబాతో భారతదేశం నలుమూలలా తిరిగి వచ్చారు. ఆ సమయంలో మెహ్రాబాద్‌లో ఉంటున్నటువంటి పాశ్చాత్య స్త్రీలలో ఒకళ్ళని వాళ్ళతో పాటు తీసుకువెళ్ళేవాళ్ళు. మార్గరెట్, రానో, కిట్టి వీళ్ళల్లో ఎవరో ఒకరిని వీళ్ళతో పాటు తీసుకువెళ్ళేవారు. మణి ఆనాటి విషయాలు, తాము తిరిగిన ప్రదేశాల గురించి కథలు కథలుగా ఆనాటి సంఘటనలను బాబా ప్రేమికులకు, అలాగే మెహ్రాబాదు వచ్చే యాత్రికులతో చెప్తూ ఉండేది. అందులో కొన్ని సంఘటనలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. రాయ్‌పూర్ కాశ్మీర్ వెళ్ళే దారిలో వాళ్ళు ఆగిన ప్రదేశాలలో అనేక ప్రదేశాల్లో ఆగుతూ వెడుతూ ఉంటారు. అలా ఆగిన ప్రదేశాల్లో రాయ్‌పూర్ ఒకటి. అక్కడ మణి వండినటువంటి పుడ్డింగ్ గురించి ఇక్కడ చెప్తోంది. మెహ్రాకి, మణికి ఆ పుడ్డింగ్ విషయం, ఆ సంఘటన బాగా గుర్తుండిపోయింది. మెహ్రా చెప్తూ ఉండేది, ఔరంగాబాద్‌లో మణిని వంట చేయమన్నారు బాబా. కానీ ఆమె చాలా నేర్చుకోవలసి ఉంది. ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. తరచూ నా దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతూ ఉండేది. కొన్నిసార్లు ఆమె వంటలు చాలా తమాషాగా కూడా ఉండేవి. ఒకరోజు మణి డెజర్ట్ చెయ్యాలి అనుకుంది. ఆమె దగ్గర ఒక ప్యాకెట్ ఉంది. బహుశా కస్టర్డ్ పౌడర్ లాంటిదే అయ్యుంటుంది. దాన్ని కలిపి పొయ్యి మీద పెట్టింది. ఎంతసేపు మరిగించాలో ఆమెకు తెలీదు. అలా స్టవ్ మీద పెట్టి దాన్ని మరిగిస్తూనే ఉంది. అది రాయిలా గట్టిగా అయిపోయింది. ఆ రోజు ఎవరో అతిథులు కూడా వచ్చారు. మణి గర్వంగా దాన్ని టేబుల్ మీదకి తీసుకొచ్చింది. కానీ దాన్ని వడ్డించడానికి మాత్రం చాలా కష్టపడింది. ఒక నైఫు, ఫోర్కు తీసి యుద్ధం చేస్తే ఎలాగో అది బయటికి వచ్చింది. దాన్ని అందరికీ అందమైనటువంటి కప్పుల్లో వడ్డించింది. మెహ్రా ఆ డిష్‌ని చూసి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరితోటి ఈ డిష్ చాలా బాగుంటుంది అని కూడా చెప్పిందట. వాళ్ళందరూ కూడా అయితే బాగుంటుంది అని చెప్పారు కాబట్టి దాన్ని తినాలని ఉత్సాహంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మొత్తానికి ఎలాగైతేనే మణి వడ్డించినటువంటి పుడ్డింగ్‌ని వాళ్ళు కష్టపడి తిన్నారు. కానీ వేస్ట్ మాత్రం చెయ్యలేదు. ఈ సంఘటనను మణి పిల్గ్రిమ్స్‌కి చెప్తూ ఉండేది. మెహ్రా నా పుడ్డింగ్ గురించి చాలా గొప్పగా వర్ణించింది. మంచి కప్పుల్లో కూడా వడ్డించాము.
రాయి లాంటి ఆ పుడ్డింగ్ని తింటూ అందరూ చాలా బాగుంది అన్నట్లుగానే కనిపించింది. అందరినీ తినమని ప్రోత్సహించిన మెహరా మాత్రం కొంచెం కూడా ముట్టుకోలేదు. చిన్న ముక్క కూడా తినలేదు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది అని మణి చెప్తూ ఉండేది. అలాగే వీళ్ళందరూ కూడా కాశ్మీర్ వెళ్ళారు. స్త్రీలందరికీ కూడా, మనందరికీ కూడా కాశ్మీర్ అంటే చాలా ఇష్టం. సహజ సిద్ధమైనటువంటి ఆ అందాలని చూడడానికి అందరూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. బాబాతో పాటు స్త్రీలందరూ కూడా చాలామంది చాలాసార్లు కూడా ఆ కాశ్మీర్ పర్యటనలో పాల్గొన్నారు. అక్కడ ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ పర్వత శ్రేణుల అందాలను, ఆ సౌందర్యాన్ని చూడడం అందరికీ ఇష్టమే. అక్కడ ఉండేటటువంటి దాల్ లేక్, అందులో వికసించినటువంటి తామర పువ్వులు, అందమైన కనువిందు చేసే పూల తోటలు, టూలిప్ గార్డెన్స్ అంటారు. అక్కడ ఉండేటటువంటి ఆ గులాబీ తోటల అందాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఆస్వాదించారు. అక్కడ ఉన్నటువంటి ఒక అందమైన బంగ్లాలో కూడా వీళ్ళు ఉన్నారు. బాబా ఆ పర్యాటక ప్రదేశాలు చూపిస్తూ ఆ పర్వత ప్రాంతాలలో ఒకచోట హార్వన్ అనే ప్రదేశంలో జీసస్ సమాధి చేసినటువంటి ప్రాంతాన్ని దూరంగా ఉండి బాబా చూపించారు. అక్కడ వాళ్ళు గుర్రాలపై స్వారీ చేశారు. దాల్ లేకులో బోటింగ్ కూడా చేశారు. ఒకరోజు వాళ్ళందరూ ఆ కాశ్మీర్ ప్రాంతంలో, శ్రీనగర్ ప్రాంతంలో నడుస్తూ ఉన్నారు బాబాతో పాటు. సడన్గా బాబా, మీరందరూ షాపింగ్ చెయ్యండి అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, మెహరా ఆ రోజు ఏదో ఒకటి కొనాలి అనే ఉద్దేశం. తన కోసం ఏదో కొనుక్కోవాలి అని అనుకున్నారు. అలా బాబా అకస్మాత్తుగా షాపింగ్ చేయమనడం వాళ్ళందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. సరే, బాబా ఆదేశం ఆశ్చర్యమైన విషాదమైన ఏదైనా సరే ఆనందంగానే వాళ్ళు బాబా ఆదేశాన్ని పాటించేవారు. షాపింగ్ కాబట్టి అందరికీ ఇష్టమైనది, వాళ్ళు షాపులోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆ షాప్ పేరు కూడా బాబా కళ్ళల్లో పడింది. అదేమిటి అంటే సఫరింగ్ మోసెస్ అనే మాట. అది తమాషాగా పెట్టినటువంటి పేరు అయి ఉంటుంది. వాళ్ళందరూ అందులో చేతి వస్తువుల్ని కొన్నారు. తర్వాత కులు అనేటటువంటి లోయ ఉన్నటువంటి ప్రాంతం, ఇది కూడా హిమాలయాల్లో ఉండేటటువంటి ఒక గొప్ప హిల్ స్టేషన్. అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పే ముందు మణి యాత్రికులకు చెప్పే విషయాన్ని ఇక్కడ పొందుపరిచింది హెదర్ నాడెల్. మణి అంటోంది, నాకు మొదటి నుండి రాత్రి పడుకోవడం చాలా ఇష్టం. అంటే పగలంతా అలసిపోతూ ఉంటారు, రాత్రి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా సమయం అంతా కూడా నిద్రించడం ఆమెకు మొదటి నుండి అలవాటే. బాగా నిద్రపోయేది. కానీ ఆ మధ్య కాలంలో, అంటే ఎప్పుడైతే యాత్రికులకు ఈ విషయం గురించి చెప్తోందో, నాకున్నటువంటి ఆ డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి ఆ నిద్రలో నన్ను ఒక మేక వెంటాడుతోంది అని చెప్పింది. ఇరిచి కూడా అక్కడ ఉన్నాడు. ఆశ్చర్యంగా, ఏమిటి మేక వెంటాడుతోందా నిన్ను, మేక ఏమిటి మధ్యలో అంటూ అతడు మధ్యలో కలగజేసుకుని అడిగాడు. మణి అంటుంది, ఒక మేక. దాని గురించి నాకు తొలి రోజుల నుండి చాలా ఒక పెద్ద ప్రశ్న అలా ఉండిపోయింది, దానికి సమాధానం దొరకలేదు అని చెప్పింది. బాబా భౌతికంగా మాకు ఎదురైనటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఉంది. బాబా భౌతికంగా వాళ్ళందరితో ఉన్నప్పుడే మణిలో ఈ ప్రశ్న ఉదయించింది అని చెప్తోంది. అదేమిటి అని అడిగితే, గాడ్ రియలైజేషన్ గురించా అని అడిగితే కాదు అంది. అయితే భూమికల గురించా, లేకపోతే బాబా ఇచ్చిన సందేశాల గురించా, బాబా ఇచ్చినటువంటి డిస్కోర్సెస్ గురించా, అవేవీ కాదట.
గత జన్మల గురించా అవి కూడా కాదు. కానీ కొన్ని ఆత్మల విషయం, వాటి యొక్క అదృష్టం గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. ఏమిటి? అవి ఏం పుణ్యం చేసుకున్నాయి? అవి ఎలాంటి అదృష్టానికి నోచుకున్నాయి? ఈ ప్రశ్న మణిలో తొలి రోజుల నుండి ఉండేదట. ఒకనాటి మధ్యాహ్నం బాబా తన గదిలో తన బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నిశ్చలంగా సేద తీరుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక ఈగ వచ్చి ఆయన మీద వాలిందట. వెంటనే అది చూసినటువంటి మణి మనసులో ఒక పెద్ద ప్రశ్న ఉదయించింది. ఈ ఈగ ఎందుకు వాలాలి? ప్రపంచంలో కోట్లాది ఈగలున్నాయి. అన్ని ఈగలకు పట్టనటువంటి అదృష్టం ఈగకే ఎందుకు పట్టింది? ఇది ఆమె ప్రశ్న. అందువలన ఈ మధ్య నాకు ఈ నిద్రలో, అంటే నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు వచ్చేటటువంటి ఆ సమయంలో ఆలోచనల్లో మేక నన్ను వెంటాడుతోంది అని చెప్పింది. దాని గురించి మణి ఇక్కడ చెప్తోంది. బాబాతో పాటు నలుగురు వెళ్ళారు. మెహ్రా, మెహ్రు, రాను, మణి. అందమైనటువంటి కులు లోయకు తీసుకువెళ్ళారు బాబా. అది ఉత్తరాన పర్వత ప్రాంతాలలో అందమైనటువంటి లోయ. ఆ లోయ అందాలను సాధారణమైనటువంటి మాటలలో వర్ణించలేము. ఇలాంటి ప్రయాణాలలో బాబా ముందే తన మండలి వారిని, అంటే పురుషులను ఒకళ్ళనో ఇద్దరినో ముందు పంపించి అక్కడ వాళ్ళకి వసతి ఏర్పాటు చేయమని చెప్పేవారు. ఇరిచ్ కూడా బాబాతో ఉండేవాడు. అప్పుడప్పుడు ఇరిచ్ను కూడా ముందుకు వెళ్ళి అక్కడ వాళ్ళ వసతి గురించి ఆలోచించమని చెప్పి పంపించేవారు. అయినా వీళ్ళు ఆ కులు లోయకు వెళ్ళే ముందే మధ్యలో ఒక ప్రదేశంలో ఆగారు. ఆ రాత్రి విశ్రమించారు. అక్కడ ఒక రెస్ట్ హౌస్ ఉంటే ఆ రెస్ట్ హౌస్లో వీళ్ళు ఆ ముందు రోజు రాత్రి విశ్రమించారు. అది కూడా గొప్ప పర్వత ప్రాంతం. ఆ అందమైన ప్రదేశం పేరు మండి. అక్కడికి వీళ్ళు వెళ్ళగానే, అంటే ముందు రోజు వెళ్ళారు, రాత్రి విశ్రాంతి తీసుకున్నారు, ఉదయం మళ్ళీ పలహారం చేసి, అంటే బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి ప్రయాణం అవ్వాలి. కాబట్టి అక్కడ ఆ రోజు ఉండేందుకు సరిపడా సామాన్లు బయటికి తీసుకుని బాబాకు సరిపడే, అంటే అవసరమైనటువంటి వస్తువులను కూడా బయట తీసి పెట్టేవారు. అక్కడ బాబా కోసం, అంటే ముందు మనం చదువుకున్నాం, ఇప్పుడు ఈ నలుగురు స్త్రీలే ఉన్నారు. వీళ్ళే బాబాకు అవసరమైనటువంటి సౌకర్యాలని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. బాబా ముఖం కడుక్కునేందుకు సోపు బయట పెట్టారట. మెహ్రా బాబా వస్తువుల్ని మెహ్రా చూసుకుంటూ ఉండేది. బాబాకు అవసరమైనటువంటి వస్తువుల్ని బయట పెట్టింది మెహ్రా. దానికోసం ఆ బాక్స్లో ఉండేటటువంటి ఆ సోపుని తీసుకుని జాగ్రత్తగా బాబాకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసింది. ఈ విధంగా, అంటే ఎప్పుడైతే బాబా వస్తారు, అక్కడ సబ్బుని తీసుకుని ముఖం మీద రుద్దుకుంటారు. రుద్దుకున్న తర్వాత బాబా ముఖాన్ని నీళ్లతో కడుక్కుంటారు. ఇవన్నీ చూడడం మణికి చాలా ఇష్టమైన విషయం. కాబట్టి అక్కడే ఉండి మణి పరిశీలిస్తోంది. బాబా వచ్చారు, స్వయంగా ముఖానికి సబ్బు రుద్దుకున్నారు. అక్కడ మళ్ళీ పెట్టేశారు. తర్వాత నీటి మగ్గు కోసం కళ్ళు చిట్లించి చూస్తారు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ మగ్గులోని నీటిని తీసుకుని ముఖంపై పోసుకుని కడుక్కుంటారు. ఇది ఆమె పరిశీలించినటువంటి అందమైనటువంటి విషయం. నిజానికి మనం ఆ సమయంలో బాబాయే అక్కడ మన ఎదురుగా ముఖం కడుక్కుంటున్నారా అన్నంత గొప్పగా ఆమె వర్ణించింది. అలా మర్నాడు ఉదయం అయింది. వీళ్ళందరూ మామూలు పనుల్లో పడ్డారు. బ్రేక్ఫాస్ట్ చేసి వాకింగ్కి వెళ్ళారు. సాధారణంగా మనం చదువుకుంటున్న ఈ విషయాలన్నీ చూస్తే ప్రతిరోజు బాబా సాధారణంగా బాబాతో పాటు వీళ్ళందరూ కూడా వాకింగ్కి వెళ్ళడం కనిపిస్తుంది. అలాగే ఆ రోజు కూడా వాళ్ళు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో కాసేపు నడిచి వచ్చారు.
తిరిగి వచ్చేసరికి వాళ్ళ ఇంటి ముందు బయట ఒక మేక కనపడింది. ముందు రోజు సాయంత్రం కూడా వాళ్ళు ఆ మేకని చూశారు. అలాగే వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడే ఉండడం చూశారు ఆ మేక. ఇప్పుడు వాకింగ్‌కి వెళ్ళి తిరిగి వచ్చేసిన సందర్భంలో ఆ మేకని మళ్ళీ చూశారు. ఆ మేక కూడా వీళ్ళ వైపు చూసిందట. కొంచెం వింతగా కనిపించింది మణికి. మణి అంటుంది, "ఆ మేకను చూడండి" అంది. మేకలు తమాషాగా ఉంటాయి. కానీ ఈ మేక ఏదో నవ్వుతున్నట్లుంది కదా అని చెప్పిందట. అని అలాగే దాని వైపే చూస్తోంది మణి. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అందరిని పిలిచి అక్కడ మెహ్రూ ఉంది. మెహ్రూని పిలిచి, "చూడు చూడు, మై గాడ్! ఏదో అయ్యింది దానికి. నోటి వెంట నొరవొస్తోంది" అని చెప్పిందట. మెహ్రూ కూడా చూసింది. దానికేదో సాయం చేద్దామని ముందుకెళ్ళింది. మణి కూడా వెళ్ళింది. దానికి సాయం చేద్దామని వెళ్ళేసరికి అది ముందుకు పరిగెత్తింది. ఈలోగా బాబా లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. మెహ్రూ ఇంక అన్నీ సర్దుకోవడానికి ప్రారంభించింది. బాబా వాడినటువంటి అక్కడ సోప్ కనిపించలేదు. అక్కడ అంతా చుట్టుపక్కలంతా వెతికింది. చూసింది, కనపడలేదు. అప్పుడు అది సోపు ఎక్కడికో పోయింది అని గ్రహించింది. వెంటనే ఆ మేక మీద దృష్టి వెళ్ళింది. బాబా ముఖానికి రుద్దుకుని చేతులతో అక్కడ పెట్టినటువంటి సోపు ఇప్పుడు మేక నోట్లో ఉంది అని గ్రహించింది. వెంటనే మణిని తీసుకుని ఆ మేక వెంట పడింది మెహ్రూ. మణి మెహ్రూ ఆ మేక వెనకాతల పడి దాన్ని పట్టుకోవాలని, దాని నోట్లో ఉండేటటువంటి సబ్బు తీసేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేక దాన్ని మింగలేదు, అలా అని వదిలేయలేదు. బయటికి కక్కలేకపోతోంది. అలానే దాన్ని వదలడం కూడా లేదు. మెహ్రూ, మణి దాన్ని పట్టుకునేందుకు వెళ్ళారు. అది బాబా సబ్బు, ముఖ్యంగా అది బాబా వాడినటువంటి సబ్బు. నిజానికి అది బజార్‌లో దొరికే మామూలు సబ్బు కాదు. అది ఒక స్పెషల్ సబ్బుట. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వీళ్ళు దాని వెనకాతల పడుతున్నారు. అది కూడా ముందుకు పరిగెడుతోంది, ఆగుతోంది. వీళ్ళు దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ పరిగెట్టి ముందుకు వెళ్ళిపోతోంది. ఎంత చేసినా దాన్ని పట్టుకుని సబ్బుని తేలేకపోయారు వీళ్ళు. ఆ సాయంత్రం బాబాకి ఈ విషయం చెప్పారు. బాబా నవ్వారు. బాబా నవ్వు చూసి వీళ్ళకు కూడా నవ్వొచ్చింది. హాయిగా ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నారు. కానీ మణిలో ఉన్నటువంటి ఆ మణి మనసులో మెదిలినటువంటి ప్రశ్న, ఎందుకలా బాబా సబ్బు పట్టుకుపోయింది అనేది. అలా వాళ్ళందరూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ సమాధానాలు లేని ప్రశ్నగా ఉండిపోయింది వాళ్ళకి. ఆ తర్వాత మరో కథను మణి చెప్తూ ఉండేది మండలి హాల్లో. ఈ మండి అనే ప్రాంతంలో ఈ మేక సంఘటన జరిగిన తర్వాత మండి నుండి కులు లోయకు వాళ్ళు వెళ్ళారు. అది వీళ్ళు నివసించినటువంటి ఆ బంగ్లా ఒక కొండ మీద ఉంది. చాలా అందమైన ప్రదేశం. ఆ ప్రదేశాలన్నీ కూడా అందంగానే ఉంటాయి కదా. ఆ లోయలో అంటే అక్కడ కనిపించేటటువంటి ఆ కొండ మీద బంగ్లా ఉంది. బంగ్లాలో వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ కిందుగా కనిపించేటటువంటి ఒక లోయ ఉంది. ఆ లోయలోనే ఆ గ్రామం కూడా ఉంది. ఏం కావాల్సి వచ్చినా కొండ మీద నుండి కిందకి దిగి ఆ గ్రామంలో వాళ్ళు అక్కడ ఏదైనా అమ్ముతూ ఉంటే వస్తువులు కొని తెచ్చుకోవాలి. అక్కడ కాకా కూడా వీళ్ళతో ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా కాకాయే వంట చేస్తూ ఉండేవాడు. కొండ మీద బంగ్లాలో నివసించినటువంటి వీళ్ళందరూ ప్రతిరోజు ఉదయము వీళ్ళందరి కోసం బాబా ప్రతిరోజు ఉదయమే ఒక పోనీని తెప్పించేవారు. పోనీ అంటే గుర్రం పిల్ల. డాంకిన్ ద్వారా దాన్ని అద్దెకి తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయము దాన్ని పైకి తీసుకొచ్చి స్త్రీలందరికీ కూడా వినోదం కలిగించేలాగా దాని మీద స్వారీ చేయించేవారు బాబా. అలా ప్రతిరోజు ఉదయం ఆ పోనీ ఆ లోయ నుండి ఆ పోనీని తీసుకొచ్చేటటువంటి
ఒక వ్యక్తి ఉన్నాడు. దాన్ని రోజు అతని డ్యూటీ ఏమిటి అంటే రోజు ఆ లోయలో ఉండేటటువంటి ఆ పోనీని పైకి తీసుకొచ్చి వీళ్ళు ఇచ్చేటటువంటి అద్దె డబ్బులు వీళ్ళు దాని మీద స్వారీ చేసిన తర్వాత అతడు దాన్ని కిందకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా స్త్రీలకు పూర్తిగా పని లేనప్పుడు బాబా ఇలాంటి వినోదాల్ని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళతో చిన్న చిన్న ఆటలు కూడా ఆడుతూ ఉండేవారు. నిజానికి స్త్రీలకు అంటే నలుగురే ఉండేవారు, అన్ని పనులు వాళ్లే చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి బాబాతో ఇలాంటి వినోదాల్లో పాల్గొనేందుకు వాళ్ళకి పెద్దగా ఉత్సాహం ఉండేది కాదు. కానీ బాబా వాళ్ళ కోసం తెప్పించారు, బాబా ఆదేశం కూడా, కాబట్టి వాళ్ళు ఆ ఆనందాన్ని పంచుకునేవారు. ఆ బాబా ఆదేశాన్ని పాటిస్తూ ఆనందాన్ని పొందేవారు. రోజు ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పారు బాబా. ఆ పోనీని దాన్ని తీసుకొచ్చేటటువంటి ఆ ఘోరావాలా. ఘోరా అంటే గుర్రము, ఘోరావాలా అంటే అతన్ని నడిపించే వ్యక్తి. బాబా ఎప్పుడు ప్రాంప్ట్గా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా సరే, ఏ విషయమైనా సరే బాబా చాలా ఖచ్చితమైనటువంటి సమయం పాటించాలి అని కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకున్నటువంటి ఈ సమయంలో ఇతడు ఈ ఘోరావాలా ఎప్పుడూ లేటుగానే వస్తుండేవాడు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా ఉండమని బాబా చెప్పినా అతడు ఏదో వంక పెట్టుకుని ప్రతిరోజు లేటుగా వస్తుండేవాడు. ఏ విషయము కూడా బాబా చిన్నదిగా తీసి పారేసేవారు కాదు, మనకందరికీ తెలుసు. నిజానికి ఒక విషయం చెప్తోంది ఇక్కడ మణి. స్వయంగా ప్రాంప్ట్గా కూడా ఉంటారు బాబా. చక్కగా సమయానికి ముందే అక్కడికి వచ్చి ఉంటారు. ఎవరో బాబా దర్శనం కావాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళని ఫలానా రోజు ఫలానా సమయానికి రమ్మనమని బాబా కబురు పంపించడము, వాళ్ళు వచ్చే ముందుగానే బాబా రెడీ అయిపోయి అక్కడ కూర్చుని ఉండేవారు. ఆ సమయానికి ఒక అరగంట ముందే సిద్ధమై ఉండేవారు. ఒక 10 నిమిషాల ముందే ఆయనకు ఏర్పాటు చేసినటువంటి ఒక కుర్చీలో హాల్లో సిద్ధంగా కూర్చునేవారు. కానీ ఎవరైతే బాబా దర్శనాన్ని కోరుకున్నారో వాళ్ళు మాత్రం చాలా లేటుగా వస్తూ ఉండేవారు. ఇది సాధారణంగా జరిగేటటువంటి, మనం కూడా చూడండి, సాధారణంగా సమయానికి మనం వెళ్ళలేకపోతూ ఉంటాం సెంటర్లకి, దానికి అలాగే సమయానికి రాలేకపోతూ ఉంటాం బాబా సమావేశాలకు. కానీ బాబా మాత్రం ముందే 10 నిమిషాల ముందే అక్కడ ఉంటారు అని మనం గ్రహించి గుర్తిస్తే తప్పకుండా ఆ సమయాన్ని మనం పాటించగలం. ఈ ఘోరావాలా కూడా బాబా ఎప్పుడు 10 గంటలకు రమ్మనమని చెప్పేవారు. వాడు ఎప్పుడు 10కి వచ్చేవాడు కాదు. బాబా 10 కాకుండానే రానోని పిలిచి డాంకిన్ దగ్గరకు పంపించేవారు. ఏమిటి, ఇక్కడ పురుషులు ఎప్పుడు కూడా వేరుగా మరొక బంగ్లాలో ఉండేవారు, స్త్రీలతో బాబా ఒక బంగ్లాలో ఉండేవారు. బాబా ఇటు అటు కూడా తిరుగుతూ ఉండేవారు. ముఖ్యంగా రానోని పిలిచి డాంకిన్ దగ్గరికి పంపించి ఇంకా ఎందుకు రాలేదు ఆ ఘోరావాలా అని అడిగేవారు. డాంకిన్ వచ్చి బాబా ఇంకా 10 అవ్వలేదు కదా అని చెప్పేవాడు. కానీ 10 అయిపోయేది, 10 దాటిపోయేది, అయినా ఆ ఘోరావాలా జాడ కనిపించేది కాదు. ప్రతిరోజు ఇలా ఈ హార్స్మెన్ ఆలస్యంగానే వస్తూ ఉండేవాడు. ఒకరోజు బాబా డాంకిన్కి ఒక సందేశం పంపించారు. ఏమిటి అంటే, వాడు వస్తే పంపించే, నిజంగా బాగా అతన్ని తిట్టి ఇంకా అతడు రాకుండా చేసి అతన్ని వెనక్కి పంపించేయి అని చెప్పి సీరియస్గా ఒక మాటని పంపించారు డాంకిన్కి. డాంకిన్ ఇంగ్లీష్ వాడు, మనకి తెలుసు. అతడు చక్కని భాష మాట్లాడడంలో చాలా నేర్పరి. కానీ అతడు ఇప్పుడు మాట్లాడవలసిన భాష ఏమిటి? హిందీ, ఉర్దూ. ఈ 2 భాషలు కొంచెం కొంచెం నేర్చుకున్నాడు అవసరం కోసం. అంటే ఎవరికైనా పనులు చెప్పాల్సి వస్తే భాష రాని కారణంగా ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేవాళ్ళు
మనకి అర్థం కాదు. కాబట్టి అక్కడ భాషని నేర్చుకోవాలని అతడు హిందీ అలాగే ఉర్దూ కూడా కొంచెం కొంచెంగా నేర్చుకున్నాడు. సాధారణంగా ఎవరికైనా పని చెప్పాల్సి వస్తే ఇలా ఏదైనా చిన్న చిన్న మాటలు అతడు తన భావాల్ని వ్యక్తం చేయవలసి వచ్చినప్పుడు చక్కగా హిందీలో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఎవరికైనా మాతృభాష కానప్పుడు పరాయి భాష నేర్చుకున్నప్పటికీ కూడా అందులో కోపంగా మాట్లాడడం ఎవరికి రాదు, సాధ్యం కాదు. డాంకిన్ కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. బాబా కోపంగా అతన్ని తిట్టేసి పంపించే వెనక్కి అని చెప్పి పంపించారు రానోని. డాంకిన్ చూశాడు, ఎవరికైనా పరాయి భాషలో కోపంగా మాట్లాడడం చాలా కష్టం అని చెప్తూ ఉండేవాడు అతడు కూడా. కానీ అది బాబా ఆదేశం. కాబట్టి అతడు వచ్చే ముందే, ఆ ఘోరావాలా వచ్చే ముందే డాంకిన్ ప్రాక్టీస్ చేశాట. ఎలా కోపంగా మాట్లాడాలి, ఎలా అతన్ని పంపించేయాలి, ఇలా కొంచెం ప్రాక్టీస్ చేశాడు. అంటే తనకొచ్చినటువంటి హిందీ పరిజ్ఞానంతో కొన్ని మాటల్ని వాడి ఒక్కొక్కప్పుడు రాని భాష మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం కూడా మనకు వచ్చినటువంటి చిన్న చిన్న ముక్కల్ని పదే పదే వాడుతూ ఉంటాం. కాబట్టి ఇతడు కూడా వచ్చినటువంటి ఆ హిందీ భాషను వాడుతూ కోపంగా ఎలా అతన్ని పంపించాలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఎలాగైతేనే ఎప్పుడో ఆ ఘోరావాలా వచ్చాడు. అతని తల మీద టర్బన్ ఉంది, అంటే తలపాగా. అతడి ముఖం విచారంగా ఉంది, దయనీయంగా కూడా ఉంది. 100 వంకలు ఆలోచించుకుని వచ్చాడు. అతడు ప్రతిరోజు చెప్పే వంకలేమిటి? మా అత్త చనిపోయిందంటాడు. ఒకరోజు మా తాత కొండ మీద నుంచి పడిపోయాడంటాడు. మరోసారి తన బిడ్డకు జ్వరంతో బాధపడుతోంది అంటాడు. ఒకరోజు నా ఇల్లు కాలిపోయిందంటాడు. ఇలా ఏదో ఒకటి చెప్పేయచ్చులే అని మనసులో ఇవన్నీ వంకలు పెట్టుకుని వచ్చాడు. ఎదురుగుండా కనిపించింది ఎవరు? డాంకిన్, ఇంగ్లీషు దొర. అప్పటికింకా భారతదేశానికి స్వతంత్రం రాలేదు, బ్రిటిష్ పరిపాలనలోనే ఉంది. బ్రిటిష్ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళకి తారసపడుతూ ఉంటారు అఫీషియల్స్ రూపంలో. బాబా కూడా అక్కడ ఉన్నారు, కానీ వెనకాతలు చాలా కొంచెం వెనకగా ఉన్నారు. ఈ హార్స్మెన్ ఘోరావాలా వచ్చి తన తలపాగా తీసి, వినయంగా ఉండాలి కదా, అందుకని తలపాగా తీసి ఈ డాంకిన్ పాదాల దగ్గర పెట్టాడు. డాంకిన్ ఇంకా కోపాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఏమిటిది, నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని హిందీలో ప్రారంభించాడు. అతడు, సాహెబ్ ఏం చేయను, నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది అన్నాడు. డాంకిన్కి తెలుసు అది అబద్ధమని, అందులో కోపంగా కూడా చెప్పాలి కాబట్టి అబద్ధం అంటూ తనకొచ్చినటువంటి మాటల్ని మళ్ళీ మళ్ళీ, ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ప్రతిరోజు ఇలాగే చేస్తావు, ఇలా అయితే మాకొద్దు, ఇలా తనకొచ్చినటువంటి భాషలో చెప్తూ ఉన్నాడు. మళ్ళీ అతడు మరో వంక మొదలుపెట్టాడు, మా అత్త అంటూ. అవన్నీ చెప్పకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, మాకు అవసరం లేదు ఈ పోనీ, నువ్వు కూడా అవసరం లేదు, ఇలా తనకొచ్చినటువంటి భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. చివరకు వాడు ఏ స్థితికి వచ్చాడు అంటే, ఆ ఘోరావాలా ఒట్టు పెట్టి, బాబు మళ్ళీ ఇలా చెయ్యను అన్నట్ట. కానీ అలా చెప్పినా కూడా డాంకిన్కి ఇంకా ఏదో అంటూ కొనసాగించాడు అతన్ని తిట్టడం. చివరకు తనకు కోపం వచ్చిన సంగతి గ్రహించాడు డాంకిన్. నిజానికి కోపం వచ్చినప్పుడే చక్కగా వాడిగా వేడిగా మాట్లాడగలం, వాణ్ణి బాగా తిట్టగలిగాడు. ఈ విషయాన్ని గ్రహించాడు డాంకిన్. అలా అతని కోపం తారస్థాయికి వెళ్ళినప్పుడు అతని భుజంపై చిన్న దెబ్బ పడింది. అది అతనికి చిన్న దెబ్బే, కానీ అది పెద్ద సుత్తితో కొట్టిన దెబ్బలాగా ఫీల్ అయ్యాడు డాంకిన్. వెంటనే తిరిగి చూశాడు. అక్కడ బాబా ఆశ్చర్యంగా, ఏమిటిది, కోపం దేనికి తెచ్చుకుంటున్నావు అని అడిగారు. ఒక్కసారిగా ఈ మాటతో అతని ముఖం మీద చల్లటి నీరు చిలకరించినట్లుగా అయిపోయింది. వెంటనే మామూలు స్థితికి వచ్చేశాడు. కానీ బాబాతో చెప్పాడు, అవును బాబా, మరి మీరు చెప్పారు కదా కోపం
కోపంతో అతన్ని వెళ్ళగొట్టమని అని చెప్పాడు. బాబా చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, కోపం తెచ్చుకోకుండా కోపం వచ్చినట్లుగా అతన్ని నానా మాటలు అనమని అర్థం. అలా నటించమని బాబా అర్థం. డాంకిన్ నిజంగా జీవించేశాడు అతని పాత్రలో. నిజంగానే కోపం తెచ్చేసుకున్నాడు. అప్పుడు బాబా ఘోరావాలా వైపు తిరిగి అతని బుగ్గలు నిమిరారట. అంటే అతనికి అంతగా హర్ట్ చేసుంటాడు డాంకిన్. అతని బుగ్గలు నిమిరి భుజంపై తట్టి, ఎప్పుడు ఆలస్యంగా రాకుసుమా అన్నారట. అప్పుడు వాడు, లేదు సాబ్, నేనెప్పుడు ఇంకా ఆలస్యం చెయ్యను, వీళ్ళు నన్ను చంపినా సరే నేను ఆలస్యం చెయ్యను అని చెప్పాట బాబాకి. బాబా అతని చెవి మెలిపెట్టి, గుర్తుంచుకో, ఎప్పుడు ఆలస్యం చెయ్యకు అన్నారు. అతని వైపు ఒక ముద్దు కూడా విసిరారట. నిజానికి బాబా ఆదేశాన్ని పాటించినటువంటి డాంకిన్కి దొరికింది ఏమిటి అంటే, ఎందుకు అలా కోపం తెచ్చుకుంటున్నావు అనే కసురు, బాబా హెచ్చరిక. ఇది డాంకిన్కి మిగిలింది. అతడికి మాత్రం ముద్దులు, చెక్కిళ్లను నిమరడము, చెవి మెలిపెట్టడము అలాంటి అదృష్టం ఆ ఘోరావాలకు దక్కింది. ఇక సిమ్లా వెళ్ళారు బాబా వాళ్ళు. మెహ్రా, మణి ఎప్పుడూ కలిసి ఉండేవారని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ మధ్యలో సహజంగానే స్నేహభావము, ఆ స్నేహభావంతో కలిగినటువంటి వాదనలు కూడా జరుగుతుండేవి. స్నేహపూర్వకంగానే వాదించుకునేవారు, డిస్కస్ చేసుకునేవారు, చర్చించుకునేవారు. ఇలా ఒకసారి వాళ్ళు ఇద్దరి మధ్య ఏదో వాదన జరుగుతోంది. ఆ తర్వాత బాబా అందరినీ ఒక నాటకానికి తీసుకువెళ్ళారు. అది కూడా ఒక అందమైనటువంటి హిల్ స్టేషన్. చుట్టూ పర్వత శ్రేణులు, అడవులు, చల్లటి ప్రశాంతమైనటువంటి వాతావరణం. అందరూ బాబాతో కలిసి చాలా దూరం నడిచి ఆ నాటకాన్ని చూడడానికి వెళ్ళారు. అది ఆ రోజు వాళ్ళకి స్పెషల్ ట్రీట్. మండలి వారికి డ్రెస్ సర్కిల్లో కూర్చున్నారు. డ్రెస్ సర్కిల్ అంటే ఒక ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనకి పూర్వం సినిమా హాల్లో కూడా బాక్స్ అనేది ఉండేది. ఎవరైనా అఫీషియల్స్ వచ్చినా, ముఖ్యమైన వాళ్ళు వచ్చినా ఆ బాక్సుల్లో చోటు చూపించేవారు. వీళ్ళు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో కూర్చుని నాటకం చూశారు. అది పూర్తయిపోయింది. వాళ్ళందరూ తిరిగి ఇంటికి వచ్చేశారు. మెహ్రా తన మణి, మెహ్రూ, రాను వీళ్ళందరితోటి తను ఆ స్టేజ్ మీద ఒక అందమైనటువంటి ఫ్లవర్ వేస్ చూశాను అని చెప్పింది. ఆ ఫ్లవర్ వాస్ రంగు కూడా చెప్పింది. మణి విని, అది తెల్లగా ఉంది కదా అంది. కానీ అది గ్రీన్లో ఉంది అని, అంటే ఆకుపచ్చ రంగు అని చెప్పి మెహ్రా చెప్పింది. కాదు, అది తెల్లగా ఉంది అంటుంది మణి. వీళ్ళిద్దరి మధ్య వాదన ప్రారంభమైంది. మెహ్రా తెల్లగా ఉంది అంటే మణి ఆకుపచ్చగా ఉంది అని ఖచ్చితంగా చెప్తోంది. ఇద్దరి వాదన, ఎవరి వాదన కరెక్టో వాళ్ళకి అర్థం కాలేదు, మిగిలిన వాళ్ళకి. తర్వాత ఆ సమయంలో కిట్టి వీళ్ళతో ఉంది. అప్పుడు మర్నాడు ఉదయము కిట్టి ఎక్కడికో వెళ్ళింది, కనపడలేదు. తర్వాత కొంతసేపటికి తిరిగి వచ్చి వీళ్ళిద్దరితోటి చెప్పింది, మెహ్రాకి, మణికి, ఇద్దరూ రైటే అంది. అది ఏమిటి అంటే, ఆ థియేటర్కి వెళ్ళి ఆ థియేటర్ని వాళ్ళు నిర్వహించే వాళ్ళని అడిగింది. వాళ్ళ దగ్గర 2 వేజెస్ ఉన్నాయి, 2 ఫ్లవర్ వేజెస్ ఉన్నాయి. ఒకటి మొదటి భాగం డ్రామాకి వాడుకున్నారు, రెండవది రెండవ భాగం డ్రామాకి వాడుకున్నారు. కాబట్టి ఇద్దరు చూసింది కరెక్టే. ఒకసారి ఒకళ్ళు చూశారు, ఒకసారి ఒకళ్ళు చూశారు, కానీ ఇద్దరిది కరెక్టే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి కిట్టి చెప్పింది. ఇలా ఇద్దరు చిన్న చిన్న తగాదాలతో, ఎప్పుడు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉండేవి. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.